పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరికని. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోటరైజ్డ్ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 20 మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఉచిత వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి వారి స్వావలంబనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేసే దిశగా నిరంతరం కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. వాహనాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఇతరులు పాల్గొన్నారు. ఫిజికల్ ఛాలెంజ్ సంబంధించినటువంటి వాళ్ళని వికలాంగులు అనకూడదు, దివ్యాంగులు, ఫిజికల్ ఛాలెంజ్డ్ అన్నీ ఉన్నా, అన్ని కాలు చేతులు ఉన్నా కూడా మనం చక్కగా ఉన్నాం. కానీ వాళ్ళకు ఏదో ఒక లోపం ఉన్నా కూడా ధైర్యంగా సమాజంలో ముందడుగు వేస్తూ వారి జీవనాన్ని కలుపుతూ వారి సరైన గౌరవం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మరి ఈరోజు సుమారుగా 20 మందికి త్రీ వీలర్ మాదిరిగా స్కూటీస్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరి అనేక మందికి గతంలో కూడా ట్రైసైకిల్స్, బ్యాటరీ సైకిల్స్ కూడా ఇచ్చినాం. ఇంకా చాలామంది, కొంతమంది పూర్తిగా దివ్యాంగులైన వాళ్ళు దీనికి కొన్ని లిమిట్స్ తోటి పెట్టడం జరిగింది. చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకోలేదు. ఇక్కడ మా అధికారి స్వర్ణ గారు వారి స్థానికులు కాబట్టి వారితో కోరుతా ఉన్నా, కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకా పూర్తిగా దివ్యాంగులైన వారిని గుర్తించండి, వారందరికీ కూడా త్వరలో కూడా ఇస్తాం. ఈరోజు ప్రభుత్వ సంక్షేమాలను మా మేయర్ గారు చెప్పినట్టు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారితో పాటు అనేక మంది కాంగ్రెస్ కుటుంబం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాలు ప్రతి పేదవాడికి, అర్హత ఉన్నవాడికి వెతికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలు గమనించాలి. నగర అభివృద్ధితో పాటు అద్భుతమైన నగరంగా మారుస్తూ ప్రభుత్వ సంక్షేమాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వారికి తెలియకుండా మేము స్వయంగా వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అర్హులున్న వారికి అన్ని కూడా అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వ లక్ష్యం. అనిత, నేను చాలా సంవత్సరాలు ఎంతో మా నాయకులను కలిసిన నేను గత 10 సంవత్సరాల నుంచి నాకు స్కూటీ కావాలని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మన రాజ్ ఠాకూర్ అన్న, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఒకసారి నేను సార్ని కలిసినప్పుడు నాకు భరోసా ఇచ్చిండు. నేను ఎప్పటికీ నీకు ఏ సందర్భంలో అయినా నీకు ఏ ఆపద వచ్చినా నేను ఉంటానని నాకు చాలా ధైర్యం చెప్పింది సారు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా రామగుండం నియోజకవర్గంలో 20 నుంచి 25 బండ్లు దివ్యాంగుల కోసం పంపిణీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈరోజు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చినందుకు వికలాంగుల తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతాం. ఇంకా గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు మా గురించి చేయడానికి సిద్ధంగా ఉన్నది. దయచేసి వికలాంగుల సోదరులందరూ కూడా ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో ఓపికతో నుండి అప్లై చేసుకొని అంతా చేసుకోండి. మన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.